హాయ్ హలో నమస్తే నేను మీ అలం సాయికృష్ణ అందరికీ మొదటగా దీపావళి పండగ శుభాకాంక్షలు। ఈసారి ధూమ్ధామ్గా దీపావళి పండగను చేద్దాం, అట్లాగే పర్యావరణాన్ని కాపాడదాం। సాధారణ క్రాకర్స్ ప్లేస్లో గ్రీన్ క్రాకర్స్ని ఉపయోగిద్దాం। మరి ఈ గ్రీన్ క్రాకర్స్ని CSIR నీరీ సంస్థ అభివృద్ధి చేసింది। ఎవరైతే వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు వీళ్ళ ఫార్ములాలను ఇవ్వడం అనేది జరుగుతుంది। దాదాపుగా ఈ సంవత్సరం 1400 సంస్థలు ఈ గ్రీన్ క్రాకర్స్ని తయారు చేయడం జరిగింది। మరి ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి సాధారణ క్రాకర్స్తో పోల్చితే కేవలం 45% పొల్యూటెంట్స్ని మాత్రమే విడుదల చేస్తాయి। సాధారణ క్రాకర్స్ 100% పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా గ్రీన్ క్రాకర్స్ 30% తక్కువ ధూళిని విడుదల చేయడం అనేది జరుగుతుంది। అట్లాగే దాదాపుగా సాధారణ క్రాకర్స్ 130 నుంచి 150 డెసిబుల్స్ సౌండ్ను విడుదల చేస్తే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి కేవలం మ్యాక్సిమం 125 డెసిబుల్ సౌండ్ను మాత్రమే విడుదల చేయడం అనేది జరుగుతుంది। దీనివల్ల శబ్ద కాలుష్యం అట్లాగే వాయు కాలుష్యం అనేది చాలా తక్కువగా ఉండడానికి తగ్గించడానికి అవకాశం అనేది ఉంది। ఇదంతా కూడా ఆప్టిమైజేషన్ అనే పద్ధతి ద్వారా డెవలప్మెంట్ అనేది చేయడం జరిగిందండి। అట్లాగే సాధారణ క్రాకర్స్ నుంచి లిథియం కానీ లెడ్ కానీ ఆర్సెనిక్ కానీ యాంటీమోనీ కానీ మెర్క్యూరీ కానీ విడుదల కావడానికి అవకాశం అనేది ఉంది। కానీ గ్రీన్ క్రాకర్స్ ద్వారా ఇట్లాంటి కెమికల్స్ ఏవి కూడా విడుదలయ్యే అవకాశం అయితే లేదండి। అట్లాగే మనము వాటికి ఫైర్ అంటించినప్పుడు గన్ పౌడర్ పైన ఆక్సిజన్ ఎక్కువగా తీసుకొని 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర సాధారణ క్రాకర్స్ బ్లాస్ట్ అయితే ఈ గ్రీన్ క్రాకర్స్ కేవలం 1000 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మాత్రమే బ్లాస్ట్ అయిపోతాయి। దీనివల్ల పొల్యూటెంట్స్ అనేవి చాలా తక్కువగా విడుదల కావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి। అట్లాగే కొన్ని స్పెషల్ అడిటివ్స్ని యూజ్ చేయడం వల్ల ఎప్పుడైతే క్రాకర్స్ బ్లాస్ట్ అయిపోతాయో కొన్ని పొల్యూటెంట్స్ అనేవి పై భాగంలోనే ఉండిపోతాయి, కిందికి రావడానికి అవకాశం అనేది లేదు। సో ఇన్ని లాభాలు ఉన్న ఈ గ్రీన్ క్రాకర్స్ని మనం ఉపయోగిద్దామండి। మీరు ఎప్పుడైతే కొనడానికి వెళ్తారో అక్కడ ఆ క్రాకర్స్ పైన గ్రీన్ క్రాకర్స్ అని రాసి ఉంటుంది। అట్లాగే CSIR నీరీ సంస్థకు సంబంధించిన లోగో కూడా ఉంటుంది। అట్లాగే ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే ఆ సంస్థకు సంబంధించిన వివరాలు అట్లాగే దాని తయారీకి సంబంధించిన వివరాలు అనేవి దాంట్లో క్లియర్గా ఉంటాయి। ధూమ్ధామ్గా దీపావళి చేద్దాం, పర్యావరణాన్ని తప్పకుండా కాపాడదాం। ధన్యవాదాలు।